ఈ రోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. మేము మా ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అసలు మా పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, జీతాలు 2 నెలలు మీరంతా వదిలేసుకోండి, రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చింది. డెఫినెట్ గా మాక్సిమం 1 నుంచి 2 తారీఖుల్లోనే డిలే ఎవరికైనా అయితే 4th, 5th లోపల జీతాలు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు మొన్నే ముఖ్యమంత్రి గారిని కలిసి సంతోషాన్ని వ్యక్తం చేసిపోయారు. ఆయన ఏం చేశాడు, అన్ని బకాయిలు పెట్టిపోయాడు. 20,000 కోట్లని మేము చెప్తే కాదు 26,000 కోట్లు మాకు బకాయిలు పెట్టిపోయాడు ఆయన అని చెప్పారు. ఇవాళ మేము అనుభవిస్తున్నాం, కష్టపడుతున్నాం. ఈ రాష్ట్రం కోసం వాళ్ళు కూడా తపన పడ్డారు. ఈ రాష్ట్రం బాగుండాలి. ఎందుకనంటే అల్టిమేట్లీ మనం అందరం ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం, మనము మన పిల్లలు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళు. వాళ్ళకి ఆ కమిట్మెంట్ తో ఆలోచించారు. గత ఎన్నికల్లో వాళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజల్లో వాళ్ళు కూడా ఒకరు. ఉద్యోగంతో ఉద్యోగులను ఎట్లా చూసుకోవాలి, వాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలి అన్నటువంటి క్లారిటీ మా ప్రభుత్వానికి ఉంది. చేయగలిగినన్ని చేస్తున్నాం. వాళ్ళకి పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఎంప్లాయీస్ ఇవాళ హ్యాపీగా ఉన్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా లేరు.